తెలంగాణ నిరుద్యోగులను అవమానించింది మీరే. తెలంగాణను ఎవరితో నో అన్నారో వారిని పక్కన కూర్చొని వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళకి అధికారాలు ఇచ్చి అధికార దర్పం ఇచ్చి తెలంగాణ వారిని కొట్టించే ఘనత అది మీదే నాయన. తెలంగాణ ఉద్యమకాలను పక్కన పెట్టి వాళ్ళని అవహేళన చేసి తెలంగాణ అన్న వాళ్ళని మీ పక్కన మీ వేదిక పైన మీ మీద చేతుల మీద చేతులు వేసుకొని ఆప్యాయం కూర్చున్న మీరు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ ప్రజల ఒకటే కోరుకుంది, ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని ఒక్కసారి కాదు 1000 సార్లు ఉరితేయాలి. అదే కాళేశ్వరం పాయింట్ వద్దనే. చిల్లరగాళ్ళు చిల్లర మాట మాట్లాడుతూ ఉన్నారు. మీ బావ కానీ మీ అయ్య కానీ మీకు తెలంగాణ ప్రజలకు ఉసురు తగ్గింది. తెలంగాణ ప్రజలకు కన్నీళ్ళు మీరు కొట్టుకుపోయినారు. తెలంగాణ ప్రజల యొక్క ఆత్మాభిమానాన్ని మీరు తాకట్టు పెట్టింది మీరే. తెలంగాణ ప్రజల ఉసురుతో వాళ్ళ కన్నీటితో వారి యొక్క కళ్ళ జోడి అగ్నిజ్వాలతో మీరు భస్మం కాక తప్పదు. 4 కోట్ల తెలంగాణ ప్రజల కన్నీటి ఏడుపే ఇప్పుడు మీరు మీ యొక్క పాలన అహంకారంతో ఉన్నటువంటి ఫామ్ హౌస్ వ్యవస్థ. మీలాంటి దుర్మార్గులు ఇంకా ఎమ్మెల్యేగా ఉండడము తెలంగాణ ప్రజల యొక్క దౌర్భాగ్యం. వచ్చే ఎన్నికల్లో 100కు 100% బీఆర్ఎస్ పార్టీని కల్వకుంట్ల కుటుంబాన్ని బొందబెట్టుడు ఖాయం. బీఆర్ఎస్ పార్టీని కల్వకుంట్ల టోటల్ కుటుంబాన్ని ఏకదాటిగా ఒక ఫ్యామిలీ ప్యాకేజ్ లాగా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని బొందబెట్టడం ఖాయం. ధన్యవాదాలు.